హాయ్ అండి. ఇవాళైతే మనం పంచారామంలో ఒకటైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వచ్చాం. ఇదైతే ద్రాక్షారామంలో ఉంటుంది. మా పాపయ్య వాళ్ళది కూడా ద్రాక్షారామమే. సో దర్శనం అయితే వెంటనే చేయించేసాడు. గుడి మొత్తం వీడియో తీసాను, చూసేయండి. ముందుగా గుడికి ఎంటర్ అయిన వెంటనే కాళ్ళు అయితే కడుక్కోవాలి. తర్వాత ఎదురుకి వెళ్తే మన వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు. వినాయకుడిని దర్శించుకుని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. గుడి చుట్టూరు చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. ఆ గుళ్ళన్నీ ఒకసారి తిప్పి తర్వాత దర్శనానికి అయితే తీసుకెళ్ళాడు మా బాబాయ్. ఇదిగోండి స్వామివారి పల్లకి. ఇదైతే మాణిక్యాంబ దేవాలయం. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే మనం చీకటి కోణంలో దర్శనం చేసుకోవాలి. చీకటి కోణం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఈ ఆలయం మొత్తం 2 అంతస్తులు అయితే ఉంటుంది. కింది భాగంలో స్వామివారి పాదభాగం అయితే దర్శనం ఇస్తుంది. పై అంతస్తులో స్వామివారి దర్శనం దొరుకుతుంది. ఈ శివలింగం కింద నుంచి పై అంతస్తు వరకు అయితే ఉంటుంది. పై అంతస్తులో స్వామివారికి అభిషేకాలు అయ్యి నిర్వహిస్తూ ఉంటారు. పైకి వెళ్ళి చూసేద్దాం కదండి. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారు దర్శించుకోండి. టెంపుల్లో అయితే స్వామివారిని వీడియో తీయనివ్వండి. నేనైతే మీరు చూస్తారని ఇంటర్నెట్లో సేకరించాను. స్వామివారిని దర్శించుకున్నాక మనసైతే చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారికి ఎదురుగా ఉన్న మండపం తర్వాత నందీశ్వరుల వారు అయితే ఉంటారు. వారిని మీ కోరికలు చెప్పుకొని తీర్చమని చెప్పండి. ఈ ఆలయం మొత్తాన్ని దేవతలు అయితే నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం మొత్తం చూడడానికి మీరు అనుకోళ్ళు అయితే సరిపోవు, చాలా బాగుంటుంది. ఇదైతే కాలభైరవ స్వామివారి ఆలయం. కాలభైరవ స్వామివారి ఆలయం దగ్గర నుంచి ఇలా ఎదురుకు వస్తే మీకైతే వాయులింగం అయితే ఉంటుంది. ఆ వాయులింగం దగ్గర మీరు అభిషేకాలు అవన్నీ చేసుకోవచ్చు. గుడికి ఎదురుగా రావి చెట్టు ఉంది కదండి. ఆ రావి చెట్టుకి ఆనుకుని ఒక శివలింగం అయితే ఉంది. దానికైతే కోనేరు నుంచి నీళ్లు తెచ్చి అయితే అభిషేకం చేస్తున్నారు అందరూ. స్వామి అష్టాదశ శక్తి పీఠాలు 18, సిద్ధపీఠాలతో కలిపి మొత్తం 108 పీఠాలు ఉన్నాయి. భారతదేశంలోని శ్రీలంక నుంచి కాశ్మీర్ దాకా 18 శక్తివంతమైన పీఠాలు ఉంటే ఇక్కడ 12వ పీఠంగా విరాజిల్లుతోంది. శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 12వది. ఇది మన ద్రాక్షారామంలోనే ఉన్నది. స్వామివారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి ఆలయం. గుడి లోపలికి ఎంటర్ అయిన వెంటనే మీకైతే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఇంకా దర్శనం అయిన తర్వాత మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కాలంలో ఈ గుడిని చాలా బాగా కట్టారు. ఇప్పుడు సడన్గా రావడం వలన సరిగ్గా చెప్పలేకపోతున్నాం గుడి గురించి. మళ్ళీ ఒక రోజు అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అయితే తీసుకుని చెప్తాను. ఇట్లు కోనసీమ.